ఈ ప్రపంచం మొత్తం మీద కవి అవ్వచ్చు, పండితుడు అవ్వచ్చు, గాయకుడు అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. అన్నిటికంటే కష్టమేంది తెలుసునండి, మంచి మనిషి కావడం చాలా కష్టం అమ్మా. ఇవాళ సమాజం ఎలా ఉందో గమనించండి. ఏ పత్రికైనా చదవండి, అన్ని మానభంగాలు, హత్యలు, ఘోరాలు, నేరాలు. ఎందుకు ఇలా తయారైంది? అదవుతారు ఇదవుతారు ఉండదు. నువ్వు మంచి మనిషి అయితే చాలు, ఇంకేం అక్కర్ల. నరుడు అవటం ఎంతో దుష్కరము సొమ్ము అంటాడు మహాకవి దాశరథి. మనం మనుషులం కావట్లా, ఇంకేదో అవుతున్నాం. ఇక్కడ పూర్వకాల పెద్దల్ని, ఇక్కడ కూడా 70 ఏళ్లు దాటి ఉన్న వాళ్ళని, స్త్రీలని, పురుషుల్ని కూడా గమనించండి. వారి జీవితాల్లో ఏదో అవ్వాలి అనుకోలేదు. ఏదో భగవంతుడు ఆయుర్దాయం ఉన్నంతకాలం 2 మెతుకులు తిని మంచి పేరు తెచ్చుకుంటే చాలు, ఇంకేం అక్కల. వాళ్ళ ఆశయం అంతే, మంచి పేరు తెచ్చుకుంటే చాలు, ఇంకేం అక్కల. పిల్లల్ని ఆ మంచి పేరు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేసి పెంచాలి. ఏదో వృత్తిపరంగానో డబ్బు పరంగానో ఎదగడం కాదు ఇక్కడ. అంటే భవిష్యత్తు గురించిన ఊహలు భయాలు వదిలేయాలి. పూర్తిగా వర్తమానం. నువ్వు భోగినాడు ఏ చలిమంట కాగుతున్నావో ఆ చలిమంట మీదే నీ దృష్టి అంతా ఉంటే, ఆ వెచ్చదనాన్ని అనుభవిస్తే వర్తమానాన్ని ఆస్వాదించడం అర్థమవుతుంది.